హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మీ ముందుకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వండర్ఫుల్ జాబ్ నోటిఫికేషన్తో రావడం జరిగింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. మనకు ప్లంబింగ్ ఎలక్ట్రీషియన్కి సంబంధించిన నోటిఫికేషన్ ఇది. ఈ వీడియోలో క్లియర్ కట్ కంప్లీట్ డీటెయిల్స్ నోటిఫికేషన్ సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. చిన్న రిక్వెస్ట్ స్టూడెంట్స్, వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి వీలైనంత షేర్ చేయండి. మీరు లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి సో దట్ నేను చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. నెక్స్ట్ టైం ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు రావడానికి ట్రై చేశాను. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చిన యూస్ ఉంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నెక్స్ట్ టైం మనం ఏ వీడియోస్ చేసినా మీకు అప్డేట్స్ రూపంలో రావడం జరుగుతుంది. సో చూసుకున్నట్టయితే నేను సిఎస్ఐఆర్కి సంబంధించిన ఎన్ఈఐఎస్టీ వెబ్సైట్లో అయితే ఉన్నాను. సో ఈ వెబ్సైట్ సంబంధించిన లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో పేస్ట్ చేస్తాను. సో అక్కడ నుంచి మీరు కనుక క్లిక్ చేసి ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూసుకుంటే మీకు న్యూస్ అండ్ అనౌన్స్మెంట్స్ అనేది ఉంది కదా. సో ఇక్కడ మీకు ఆ నోటిఫికేషన్ వచ్చి స్క్రోల్ అవుతుంది. సో టెక్నీషియన్ సంబంధించిన నోటిఫికేషన్ ఇది. సో ఇంగ్లీష్ అనే దాన్ని డౌన్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను దాన్ని డౌన్లోడ్ చేస్తున్నాను. సో చూసుకోండి ఒకసారి మీరు. సో మనకు నోటిఫికేషన్ స్క్రోల్ అవుతుంది కాబట్టి సో దాన్ని డౌన్లోడ్ చేసేసి పీడిఎఫ్ ఫైల్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో నేను ఈ నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేశాను. సో ప్రస్తుతం క్లిక్ చేయడం జరిగింది. సో ఇది మనకు నోటిఫికేషన్ అనమాట. సో వచ్చేసి మనకు ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 17th మే రోజు స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ చూసుకున్నట్టయితే 6th జూన్ వరకైతే మనకు టైం అయితుంది. ఆల్రెడీ 3 డేస్ అయింది నోటిఫికేషన్ స్టార్ట్ అయ్యి. సో ప్రతి ఒక్కరు ఇమ్మీడియేట్‌గా స్టార్ట్ చేయండి అప్లికేషన్ వచ్చేసి. సో మనకు టెక్నీషియన్ పొజిషన్‌కి వచ్చేసి గ్రూప్ 2కి సంబంధించిన వేకెన్సీ అయితే రిలీజ్ చేశారు. టోటల్ వేకెన్సీ చూసుకుంటే 7 వేకెన్సీస్ ఉన్నాయి. అన్‌రిజర్వ్డ్‌లో 3 వేకెన్సీస్, ఎస్సీలో 1 వేకెన్సీ, ఎస్టీలో 2 వేకెన్సీ, ఈడబ్ల్యూఎస్ 1 వేకెన్సీ అన్నమాట క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో లెవెల్ 2 అన్నమాట పే మ్యాట్రిక్స్ చూసుకుంటే. టోటల్ ఎలిమెంట్స్ అప్రాక్సిమేట్‌గా చూసుకుంటే మనకు 19,900 నుంచి 63,200 వరకు అయితే రావడం జరుగుతుంది. యాస్ పర్ 7th పే మ్యాట్రిక్స్ అన్నమాట. ఇది బేసిక్ అన్నమాట. బట్ మనకు 35,000 వరకు సాలరీ వస్తుంది. ఏజ్ క్రైటీరియా చూసుకుంటే అప్పర్ ఏజ్ వచ్చేసి మనకు 28 ఇయర్స్ ఉంటుందని ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. యాస్ ఆన్ డేట్ ఆన్ ఆన్‌లైన్ అప్లికేషన్ రిసిప్ట్ అన్నమాట. సో ఇందులో 7 పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో అందులో 2 వేకెన్సీ వచ్చేసి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి రిజర్వ్ చేశామని ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి డీటెయిల్స్ ఆఫ్ పొజిషన్స్‌లోకి వెళ్ళిపోదాం. చూసుకున్నట్టయితే టెక్నీషియన్‌లో టీఈ1 అనే పోస్ట్ కేటగిరీకి వచ్చేసి 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు 3 వేకెన్సీస్ ఉన్నాయి. సో 3 వేకెన్సీలో ఈడబ్ల్యూఎస్‌కి 1 వేకెన్సీ, ఎస్సీ 1 వేకెన్సీ, అన్‌రిజర్వ్డ్ 1 వేకెన్సీ అన్నమాట. సో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే మనం దీనికి సంబంధించి ఎస్ఎస్‌సి ఆర్ ఈక్వివలెంట్ విత్ సైన్స్ సబ్జెక్ట్స్ విత్ మినిమమ్ 55% ఉండాలని చెప్తున్నారు. ఎస్ఎస్‌సి ఉండొచ్చు, లేదంటే ఈక్వివలెంట్ విత్ సైన్స్ సబ్జెక్ట్స్ విత్ మినిమమ్ 55% మార్క్స్ అండ్ ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలని కూడా క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. ఆర్ నేషనల్ స్టేట్ ట్రేడ్ సర్టిఫికేట్ ఇన్ ద ట్రేడ్ ఆఫ్ ప్లంబింగ్ అన్నమాట. ఓకే. సో దాంతో పాటు లేకపోతే ఎస్ఎస్‌సి ఉంటే సరిపోతుంది. ఆర్ ఈక్వివలెంట్ విత్ సైన్స్ సబ్జెక్ట్ మినిమమ్ 55% ఉండాలా. మార్క్స్ అండ్ 2 ఇయర్స్ ఫుల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ యాస్ అప్రెంటిస్ ట్రైనీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్‌స్టిట్యూషన్ ఇన్ ద ట్రేడ్ ఆఫ్ ప్లంబింగ్ అని చెప్తున్నారు. సో ఇందుట్లో ఏదున్నా పర్లేదు మనకు. ఇంకొకటి కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఎస్ఎస్‌సి ఆర్ ఈక్వివలెంట్ విత్ సైన్స్ సబ్జెక్ట్స్ విత్ మినిమమ్ 55% మార్క్స్ అండ్ 3 ఇయర్స్ ఆఫ్ ఫుల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ ట్రేడ్ ఫర్ ప్లంబింగ్ ఇన్ ఏ మినిస్ట్రీ ఆఫ్ డిపార్ట్మెంట్ ఉంటే కూడా సరిపోతుందని చెప్తున్నారు. ఓకే. సో ప్రతి ఒక్క అభ్యర్థి ఎస్ఎస్‌సి ఉండి ఐటీఐ సర్టిఫికేట్ ఉన్నోళ్ళు అందరూ అప్లై చేసుకోండి. సో జాబ్ డిస్క్రిప్షన్ కూడా ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశారు. డే టు డే వాటర్ సప్లై మెయింటైన్ చేయడం గాని లాబొరేటరీలో, కాలనీలో కానీ ఇట్ ఇంక్లూడ్స్ ఆపరేషన్ ఆఫ్ డీప్ ట్యూబ్ వెల్ పంప్స్, సెంట్రిఫ్యూగల్ పంప్స్, ప్రెషర్ ఫిల్టర్స్, వాటర్ ప్యూరిఫికేషన్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ చూసుకుంటే మనకు టెక్నీషియన్ టీఈ02 కోడ్‌కొచ్చేసి 1 వేకెన్సీ ఉంది అన్‌రిజర్వ్డ్ కేటగిరీలో. సో దానికి గూడా మనకొచ్చేసి సేమ్ క్వాలిఫికేషన్ అయితే వర్తిస్తది. ఇక్కడ ఎస్ఎస్‌సి ఆర్ ఈక్వివలెంట్ విత్ సైన్స్ సబ్జెక్ట్ విత్ మినిమమ్ 55% మార్క్స్ అండ్ ఐటీఐ సర్టిఫికేట్ ఆర్ నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఇన్ ద ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ ఎలక్ట్రీషియన్ అనమాట. ఓకే. ఎలక్ట్రీషియన్‌కి 1 వేకెన్సీ అనమాట. ఓకే. సో దీన్ని చూసుకున్నట్టు డే టు డే ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ వర్క్స్ ఉంటాయి. టీమ్ అండ్ వర్క్స్ కేపబిలిటీ, పవర్ హౌస్ మెయింటెనెన్స్ ఉండడం జరుగుతుంది. మెయింటెనెన్స్ ఆఫ్ డీజీ అనమాట, డైరెక్ట్ జనరేటర్, యూజీ అని కేబుల్ లేయింగ్ వర్క్స్ ఇవి కూడా ఉండడం జరుగుతుంది. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి టెక్నీషియన్ సంబంధించి ఇంకొక వేకెన్సీ టీ03కి సంబంధించి దీనికి వచ్చేసి వెల్డర్ అనమాట. వెల్డర్‌కి కావాలా. సో వచ్చేసి ఎస్ఎస్‌సి ఉంటే సరిపోతుంది. ఈక్వివలెంట్ విత్ సైన్స్ సబ్జెక్ట్స్ విత్ మినిమమ్ 55% మార్క్స్ ఉంటే సరిపోతుంది. అండ్ ఐటీఐ సర్టిఫికేట్ అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో డే టు డే మెయింటెనెన్స్ రిలేటెడ్ టు వెల్డింగ్ వర్క్ ఇన్ ద లాబొరేటరీ అండ్ కాలనీ అనమాట. ఓకే. వెల్డింగ్ వర్క్ రిలేటెడ్ అనమాట. సో టెక్నీషియన్ టీ04 చూసుకుంటే మనకు వుడ్ వర్కింగ్ సెక్టర్ అంట, మ్యాన్షన్ కన్‌స్ట్రక్షన్ వుడ్ వర్కింగ్ సెక్టర్‌లో అన్నమాట. సేమ్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి. దాంతో పాటు ఎస్ఎస్‌సి ఉండాలి. మినిమమ్ 55% మార్క్స్ అన్నమాట. సో డే టు డే మెయింటెనెన్స్ రిలేటెడ్ టు మెషినరీ వర్క్ ఇన్ ద లాబొరేటరీ అండ్ కాలనీ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చి టెక్నీషియన్‌కి సంబంధించి టీ05 వేకెన్సీ సంబంధించి చూసుకుంటే కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామ్ అసిస్టెంట్ అన్నమాట ఇది. ఇది ఎస్ఎస్‌సితో పాటు సైన్స్ సబ్జెక్ట్స్ మీద ఉండి దానికి 55% ఉండాలి. ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి. లేదంటే నేషనల్ స్టేట్ ట్రేడ్ సర్టిఫికేట్ ఇన్ ద ట్రేడ్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామ్ అసిస్టెంట్ ఉంటే కూడా మీరు ఎలిజిబుల్ అని చెప్తున్నారు. ఇక్కడ డేటా ఎంట్రీ గాని, అసిస్టింగ్ ప్రాజెక్ట్ మానిటరింగ్ గాని, మేనేజ్మెంట్ గాని, ప్రొఫైల్ కీపింగ్ గాని, హెచ్ఆర్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఏదైనా ఉంటే మీతో చేయిస్తారన్నమాట.
సో, నెక్స్ట్ చూసుకుంటే మోడ్ ఆఫ్ సెలక్షన్‌లోకెళ్ళిపోదాం. వచ్చేసి 2 స్టేజ్స్ ఉండడం జరుగుతుంది. స్టేజ్ 1, స్టేజ్ 2. స్టేజ్ 1లో వచ్చేసి క్యాండిడేట్స్ వచ్చేసి షార్ట్ లిస్ట్ ఎప్పుడైతారంటే స్క్రీనింగ్ కమిటీ మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. అందుకు ట్రేడ్ టెస్ట్‌కి పిలవడం జరుగుతుంది. స్క్రీనింగ్ కమిటీ విల్ అప్లై ఇట్స్ ఓన్ క్రైటీరియా అని క్లియర్‌గా మెన్షన్ చేస్తుంది. క్యాండిడేట్స్ టు బి కాల్డ్ ఫర్ ట్రేడ్ టెస్ట్‌కి. ట్రేడ్ టెస్ట్‌కి ఎవరిని పిలవాలనేది స్క్రీనింగ్ కమిటీ డిసైడ్ చేయడం జరుగుతుంది. సో, ట్రేడ్ టెస్ట్ పిలిచిన తర్వాత మీరు యూ హావ్ టు అపియర్ ఫర్ ద కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ అన్నమాట. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. పేపర్ 2, పేపర్ 3 విల్ బి ఇవాల్యుయేటెడ్ ఓన్లీ దోస్ హూ సెక్యూర్డ్ మినిమమ్ మార్క్స్ ఇన్ ద పేపర్ 1 అన్నమాట. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 ఉంటాయి. సో, పేపర్ 1 అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్. ఇది క్వాలిఫై అయితేనే పేపర్ 2, పేపర్ 3 అనేది వాళ్ళు ఇవాల్యుయేట్ చేయడం జరుగుతుంది. ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి బేస్డ్ ఆన్ మార్క్స్ అబ్టైన్డ్ బై క్యాండిడేట్స్ ఇన్ పేపర్ 2 అండ్ పేపర్ 3 అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఎవరైతే పేపర్ 2 అండ్ పేపర్ 3లో ఎక్కువ మార్క్స్ తెచ్చుకుంటారో వాళ్ళది మెరిట్ లిస్ట్‌లో పేరు ఉండడం జరుగుతుంది. సో, స్టేజ్ 1 ట్రేడ్ టెస్ట్ చూసుకుంటే duly constituted selection committee will conduct trade tests in the relevant subjects and competitive recognition for the candidate who evaluate the sustainability of the post అన్నమాట. సో, ట్రేడ్ టెస్ట్‌కి ఏందంటే రిలవెంట్ సబ్జెక్ట్స్‌లో కాంపిటీటివ్ రిటన్ ఎగ్జామినేషన్ ఫర్ ద క్యాండిడేట్స్ ఉండడం జరుగుతుంది. అది కూడా మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేస్తారో దానికి రిలేటెడ్ ట్రేడ్ టెస్టే ఉండడం జరుగుతుంది. సో, మనకి స్టేజ్ 2 చూసుకుంటే కాంపిటీటివ్ రిటన్ ఎగ్జామినేషన్ మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆన్‌లైన్ అని ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని ఉంటుంది. లేదా ఓఎంఆర్ బేస్డ్ టెస్ట్ ఉంటుందని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, మీడియం ఆఫ్ క్వెషన్స్ వచ్చేసి బోత్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ ఉండడం జరుగుతుంది. స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఎస్ఎస్‌సిఆర్, ఐటీఆర్ 12థ్ స్టాండర్డ్ అనమాట ఇక్కడ మెన్షన్ చేశారు. టోటల్ నంబర్ ఆఫ్ క్వెషన్స్ 150 ఉంటాయి. టోటల్ టైమ్ వచ్చేసి 2 అవర్స్ 30 మినిట్స్ అయితే ఉంటుంది ఇక్కడ. సో, పార్ట్ 1 చూసుకుంటే టైమ్ అలొకేటెడ్ చూసుకుంటే మెంటల్ ఎబిలిటీ టెస్ట్‌కి వచ్చేసి 50 క్వెషన్స్ ఉండడం జరుగుతుంది. మాక్సిమం 100 మార్క్స్ నెగెటివ్ మార్క్స్ అయితే ఏమి లేవన్నమాట. సో, మెంటల్ ఎబిలిటీ టెస్ట్‌లో వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, క్వాంటిటీ యాప్ట్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉంటుంది, సిట్యుయేషనల్ జడ్జ్‌మెంట్ ఉంటుంది. సో, పేపర్ 2 చూసుకుంటే 30 మినిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. జనరల్ అవేర్‌నెస్ 25 క్వెషన్స్, మాక్సిమం మార్క్స్ 75 అంటే ఈచ్ క్వెషన్ 3 మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది. మనకు నెగెటివ్ మార్క్స్ అయితే 1 నెగెటివ్ మార్క్ ఫర్ ఎవరీ రాంగ్ ఆన్సర్ అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, ఇంగ్లీష్ లాంగ్వేజ్ చూసుకున్నట్టయితే మనకు 25 క్వెషన్స్ ఉంటాయి. దానికి కూడా 75 మార్క్స్ అన్నమాట. 1 నెగెటివ్ మార్క్ అయితే ఉంటుంది. ఈచ్ కరెక్ట్ క్వెషన్‌కి వచ్చేసి మనకు 3 మార్క్స్ అయితే అవార్డ్ చేయడం జరుగుతుంది. సో, పార్ట్ 3 కూడా ఉంది. 1 అవర్ అయితే టైమ్ ఉంటుంది. సబ్జెక్ట్ కన్సర్న్ సబ్జెక్ట్ ఉంటుంది. సో, 50 క్వెషన్స్ ఉండడం అయితే 150 మార్క్స్ అన్నమాట. దీనికి కూడా 1 నెగెటివ్ మార్క్ అయితే ఉంటుంది. సో, ప్రతి ఒక్క అభ్యర్థి ఒకసారి చూసుకోండి మీరు ఎగ్జామినేషన్ ప్యాటర్న్‌కి సంబంధించి. సో, దాని గురించి అయితే క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో, జనరల్ కండిషన్స్ కూడా మీరు సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి. ఈ జాబ్స్‌కి అప్లై చేయాలనుకుంటే. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి మనకు చూసుకుంటే ఏజ్ రిలాక్సేషన్ ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే 5 ఇయర్స్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, 3 ఇయర్స్ ఓబీసీ అలాగే మనకు 10 ఇయర్స్ వచ్చేసి యాస్ పర్ గవర్నమెంట్ గైడ్‌లైన్స్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అన్నమాట. సో, బెనిఫిట్స్ చూసుకుంటే డీఏ వస్తుంది, హెచ్ఆర్ఏ వస్తుంది, ట్రాన్స్‌పోర్ట్ అలయన్స్ కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. యాస్ పర్ సీఎస్ఐఆర్ అలాట్‌మెంట్ రూల్స్ డిపెండింగ్ ఆన్ ది అవైలబిలిటీ ఇన్ విచ్ కేస్ హెచ్ఆర్ఏ విల్ నాట్ బి అడ్మిసిబుల్ అన్నమాట. సో, నెక్స్ట్ నేషనల్ పెన్షన్ స్కీమ్ బెనిఫిట్ కూడా ఉండడం జరుగుతుంది మీకు సెలెక్ట్ అయితే. సో, ఆన్‌లైన్ అయితే అప్లై చేయాలి. ఇక్కడ ఆన్‌లైన్ మోడ్ అప్లికేషన్ అని పెట్టుకోవాలని చెప్తున్నారు. ఆల్రెడీ డేట్స్ డిస్కస్ చేసుకున్నాం మనము. సో, నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్ బిలాంగ్ టు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ ఎంప్లాయీస్ ఎగ్జామ్ ఫర్ పేయింగ్ ద పేమెంట్ అప్లికేషన్ ఫీజ్. ఇక్కడ చూసారా? సో, ఎవరైతే అప్లికేషన్ సబ్మిట్ చేస్తున్నారో వాళ్ళు పేమెంట్ అప్లికేషన్ ఫీజ్ పే చేయాల్సిన అవసరం లేదు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఆర్ వుమెన్ క్యాండిడేట్స్ మాత్రం ఎగ్జెంప్టెడ్ అన్నమాట. సో, నార్మల్ పీపుల్ వచ్చేసి ₹500 అయితే కట్టాల్సి ఉంటుంది. ఓకే. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్ ఆన్‌లైన్ పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు. సో, నెక్స్ట్ వచ్చేసి దేర్ ఈస్ నో నీడ్ టు సబ్మిట్ ఎ హార్డ్ కాపీ ఆఫ్ ది అప్లికేషన్. సో, వన్స్ అప్లికేషన్ సబ్మిట్ చేశాక ప్రింట్ ఔట్ తీసుకొని మీరు మళ్ళీ పోస్ట్ చేయాల్సిన అవసరం లేదని క్లియర్‌గా మెసేజ్ చేస్తున్నారు. ఇంకోటేంటి ఎవరైతే ఆల్రెడీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ వర్క్ చేస్తున్నారో, ఎవరైతే ఆల్రెడీ కంపెనీ వర్క్ చేస్తున్నారో ఈ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలంటే మీరు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకొని అయితే తప్పనిసరిగా రావాల్సి ఉంటుంది. లేదంటే రిజెక్ట్ చేస్తారు. ఓకే. సో, నెక్స్ట్ చూసుకుంటే మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు ఒక ఫ్యూ డాక్యుమెంట్స్ అయితే అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అందులో వచ్చేసి ఎస్ఎస్‌సి సర్టిఫికేట్, మార్క్ షీట్ అయితే అప్‌లోడ్ చేయాలి. అది వచ్చేసి ఎస్ఎస్‌సి సర్టిఫికేట్ రిలవెంట్ డేట్ ఆఫ్ బర్త్‌కి సంబంధించింది. ఐటీఐ సర్టిఫికేట్, నేషనల్ స్టేట్ ట్రేడ్ సర్టిఫికేట్, మార్క్ షీట్, అప్రెంటిస్ సర్టిఫికేట్ వేరేవర్ అప్లికేబుల్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, ఇంటర్మీడియేట్ 10+2 డిప్లొమా మార్క్ షీట్ అప్లోడ్ చేయాలి. గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ అండ్ మార్క్ షీట్ ఇఫ్ ఎనీ. అలాగే లేటెస్ట్ క్యాస్ట్ కేటగరీ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ ఎవరికైనా ఎక్స్‌పీరియన్స్ ఉంటే అది కూడా అప్లోడ్ చేయాలా. ఎన్‌ఓసీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో, ఇదే అండి. అనెక్షర్స్ కూడా ఇవ్వడం జరిగింది కింద. ఒకవేళ డౌట్స్ ఉంటే అనెక్షర్స్ డౌన్‌లోడ్ చేసుకొని చూసుకోండి. ఈ వీడియోలో క్లియర్ కట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నోటిఫికేషన్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. వీడియో మీ అందరికి నచ్చిందనుకోని వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మీలంతో షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.